శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 95 సర్గలు పూర్తి చేసి 96వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సాధు రామేతి కే చిత్తు సాధు సీతేతి చాపరే ఉభావేవ చ తత్రాన్యే ప్రేక్షక సంప్రజుకృశః. రాముడి కోరిక ప్రకారం సీతమ్మ వచ్చింది వాల్మీకి మహర్షి వెంట అశ్వమేధ యాగంలోకి. యాగం జరుగుతున్న చోటికి అక్కడ రాజులందరూ ప్రజలందరూ కూడాను చూస్తున్నారు. ఆమెను చూసి, రామ ఎంత గొప్ప పని చేస్తున్నావయ్యా అని కొందరు, సీతమ్మ బాగు బాగు అని కొందరు, మరికొందరేమో సీతారాముల్లారా బాగు బాగు అంటున్నారట. సాధు 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 రామీతికి ఎచ్చుతూ సాధు సాధు అంటే బాగు బాగు అని అర్థం. సాధు సాధు అంటే సంస్కృతంలో సాధు అంటే ఎంత గొప్ప పని చేస్తున్నారు మీరు అని. ఏం గొప్ప పని చేస్తున్నాడు రాముడు? ఏం గొప్ప పని చేస్తుంది సీత? రాముడు అశ్వమేధానికి యాజకానికి వచ్చిన రాజులందరి ముందు, సామంత రాజులందరి ముందు, ప్రాజ్ఞులైన అనేక మంది పండితుల ముందు, తర్వాత మునులు ఋషులు వీళ్ళందరూ వచ్చున్నారు ఆ యాగానికి. వాళ్ళందరి ముందు శపథం చేయాలి, నేను పతివ్రతను. అది రాముడు కోరింది. ఎలా కోరాడు? లవకుశులు గానం చేస్తుంటే వాళ్ళు తన పుత్రులేని గ్రహించాడు. ఆ పద్ధతిని బట్టి, ఆ పోలికలను బట్టి గ్రహించి సీతమ్మ ఈ దగ్గరలోనే ఉంటుందని చెప్పేసి సీతమ్మను తీసుకురమ్మని చాలా ఉత్తమమైన దూతలను పంపించాడు. వాల్మీకి చెప్పారు వెళ్ళి విషయం. వాల్మీకి సీతమ్మను వెంట పెట్టుకొని వచ్చాడు. దగ్గరలోనే ఆయన కూడా వాల్మీకి ఆశ్రమం నిర్మించుకొని, ఆశ్రమం అంటే ఒక గుడారం వేసుకొని ఆశ్రమేధ యాగానికి రోజు వస్తున్నాడు అనమాట. వస్తుంటే సీతమ్మ ఆయన గుడారంలో ఉండి ఉంటుంది అని చేస్తే ఆయన తోడుకొని వస్తుంటే ప్రేక్షకులందరూ అనుకుంటున్నారనమాట, ఎంత గొప్పవారు వీళ్ళు, బాగు బాగు ఎంత మంచి పని చేస్తున్నారు. తత్తో మధ్యే జనౌఘస్య ప్రవిశ్య మునిపుంగవ సీత సహాయో వాల్మీకి ఓ వాచరాఘవం. అప్పుడు వాల్మీకి అన్నాడు, వాళ్ళందరి మధ్య నిలిచి వాల్మీకి అన్నాడు, ఇయం దాశరథే సీత సువ్రత ధర్మచారిణి. ఓ దాశరథే, దశరథ పుత్రుడా, ఇదిగో ఈమె సీత సువ్రత ధర్మచారిణి అంటే మంచి నియమం గలది, ధర్మాన్ని అనుసరించేది ఈమె. అపవాదాత్ పరిత్యక్త మమాశ్రమ సమీపత. లోకాపవాదం వల్ల నా దగ్గరికి వచ్చి ఉంటున్నది ఈమె. రామా, ఉండటం కాదు, నువ్వే విడిచావు నా దగ్గర అపవాదం వచ్చినందుకు. లోకాపవాదాభితస్య తమ రామ మహావ్రత ప్రత్యయం దాస్యతే సీత తామనుజ్ఞాతుమర్హసి. ఎంతో నియమంగా ఉండే రామ, లోకాపవాదం వల్ల భయపడ్డ నీకు ఈ సీత విశ్వాసయోగ్యమైన ప్రమాణం చేస్తుంది నీ ముందు, నువ్వు అనుకున్నట్లుగా. నువ్వు అనుమతించు. రాజు కదా, మహారాజు కదా, ఆయనే పిలిపించినా కూడా ఆయన మళ్ళీ ఒకసారి అనుమతి అడగాలన్నమాట, ఋషి అయినప్పటికీ. ఇమౌతు జానకి పుత్ర ఉభౌచ యమజాతకో స్పష్టంగా చెప్పి పంపించారు, ప్రమాణం చేయాలి ఇట్లా అని. ఆయన పంపించాడు దూతల్ని. సుతో తదైవ తవైవ దుర్ధర్షో సత్యమే తద్బ్రవీమితే. ఇదిగో
వీళ్ళిద్దరు కమల పిల్లలు, వీళ్ళు జానకి పుత్రులు అంటున్నాడు. నీ కుమారులే వీళ్ళు, నీకు జానకి వల్ల పుట్టిన వాళ్ళు. ఇదిగో సత్యం చెప్తున్నాను నేను, విను. ప్రచేత సోగంధస్య మహా పుత్రో రాఘవనందన నస్మరామ్యనృతం వాక్యం ఇమౌతు తవ పుత్రకౌ. నేను ప్రచేతుని వంశంలో 10వ వాడిని. నేనెప్పుడు చెప్తారు కదా కొంతమంది, నేను పుట్టిన వంశం చాలా గొప్పది, నేను అబద్ధాలు చెప్పను అని. వాల్మీకి అంతవాడు కూడా చెప్తున్నాడు అన్నమాట. నేను ఎప్పుడూ అసత్యం పలికి ఎరగను. ఇదిగో వీరిద్దరు నీ పుత్రులేనయ్యా. బహువర్ష సహస్రాణి తపశ్చర్యా మయా కృత నోపాస్నీయం ఫలం తస్యా దుష్టేయం యది మైథిలి. నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశా. ప్రమాణం చేస్తున్నాను, ఈమెలో ఈ సీతలో దోషం ఉన్నట్లయితే నాకు నా తపస్సు ఫలమంతా కూడా పోవుగాక. మనసా కర్మణా వాచ భూతపూర్వన్న కల్బీజం తస్యాహం ఫలమస్యామి ఆపాప మైథిలీయది. మనస్సు చేత కానీ, కర్మ చేత కానీ, వాక్కు చేత కానీ త్రికరణ శుద్ధిగా అన్నమాట. పూర్వం నేనే పాపం చేయలేదు. అహం పంచసుభూతేషు మనః సస్యేషు రాఘవ విచించ సీతాశుద్ధేతి జగ్రాహ వననిర్జరే. సీత పంచేంద్రియాలే కాదు, మనస్సు కూడా ఆమెది శుద్ధమైనది సుమా. మామూలుగా మనస్సు పరిపరి రకాల ఆలోచన, ఆమె మనస్సు కూడా పరిశుద్ధమైన సుమా. నేను ఈ సంగతి సెలయేరు దగ్గర గ్రహించాను, తెలుసుకొని ఆమెను కాపాడాను. అంటే ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది కదా, కాపాడాడు కదా ఆయన. తన జడనే మెడకు ఊరేసుకొని. ఇయం శుద్ధ సమాచార పాపాపతి దేవత లోకాపవాద భీతస్య ప్రత్యయంతవ దాస్యతి. పతినే దేవతగా ఆరాధించే ఈమె నీకు కావాల్సింది చేస్తుంది, అంటే నువ్వు చెప్పిన ప్రమాణం చేస్తుంది. తస్మాదియన్నరవరాత్మజ శుద్ధభావ దివ్యేన దృష్టి విషయేన మయా ప్రతిష్ట లోకాపవాద కలుషీకృత చేతసాయ చక్తా త్వయా ప్రియతమా విదితాపి శుద్ధ. బలరామ, ప్రియతమురాలైన ఏ సీతను నువ్వు పరిశుద్ధురాలని తెలిసి కూడా లోకాపవాదానికి భయపడి విడిచిపెట్టావు. అటువంటి సీత పరిశుద్ధమైన భావం కలది అని నాకున్న దివ్య జ్ఞానం చేత తెలుసుకొని నీకు చెప్తున్నానయ్యా. విచార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే షణ్ణవతితమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 96వ సర్గ. కృష్ణార్పణమస్తు.